అయితే మీ ఆప్యాయతలు చూసి గుండెకి రైలు కింద పడి చచ్చిపోయాడు. పెద్దదినా చిన్నదినా? ఇవాళ పచ్చళ్ళు కూరలు ఏం లేవు బాబు. ఈ రోజు అసలు పొయ్యే వెలిగించలేదు. నేను తీసుకోవడానికి రాలేదు, ఇవ్వటానికి వచ్చాను. ఇదిగోండి 10 రోజులు సరిపడే వెచ్చాలు, శుభ్రంగా వాడుకోండి, వండుకోండి. రేయ్ ఆసు, జాకీ, ఇదిగో బిస్కెట్లు తినండి. పద్మ, ఇదిగో చాక్లెట్లు, శుభ్రంగా తిను. కరెంటు బిల్లు, స్కూల్ ఫీజులు కూడా కట్టేశాను. ఇదిగో ఫ్యూజు, రసీదులు. ఇక మీద మీకేం కావాలన్నా నన్ను అడగండి. ఏంటక్క సత్తిబాబు ఇలా పాడైపోయాడు? బాగా చెడిపోయాడు, లేకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తాడు? అరే సత్యబాబు, ఏంట్రా ఇది? ఇంపోర్టెడ్, నీకే. ఇయ్యే నీకే. తమ్ముడు, నువ్వు మా కోసం ఇంతగా తెగించావా? మీ బాధలు చూడలేక మిమ్మల్ని ఆదుకోవాలని డిసైడ్ అయిపోయాను. థ్యాంక్స్ రా తమ్ముడు. అవును, ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు నాకు చెప్పకుండా ఆ బావగాడికి ఎందుకు చెప్పారు? ఆ మాత్రం రేట్ నేను ఇవ్వలేనా? మిమ్మల్ని అమాయకులు చేసి 5 లక్షలు చిల్లరించుకుంటానన్నా అంటగా. అవునరా, మీ రక్తం పంచుకుపెట్టిన తమ్ముడుగా. అలా కొట్టేసావేంట్రా? కొట్టలేదు, అఫెక్షన్ తో తట్టాను. కొంచెం ఎక్కువైంది. ఈ అన్యాయాన్ని సహించలేను. 5 లక్షలు కాదు, 5,05,000 ఇస్తాను. మీ వాటాలు కూడా నాకు రాసేయండి. డీల్ మిస్రా, బావ దగ్గర అడ్వాన్స్ అయిపోయాం. ఇదిగో వాడు అడ్వాన్స్ వాడు మొహం మీద కొట్టి ఇల్లు అమ్మని చెప్పేయండి. దీని మీద 0 సంతకం పెట్టండి. ఇదేంటిది? నాకు అమ్మినట్టుగా అగ్రిమెంట్ అన్నీ రెడీ చేసుకుని వచ్చాం అనమాట. లేకపోతే బావగాడు అసలు గుంటనక్క మిమ్మల్ని మోసం చేసి చెంపలేసుకోగలడు. నిజమే, కానీ అగ్రిమెంట్ చేయాలంటే నువ్వు మాకు టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలి కదా తమ్ముడు. ఇవ్వాలి, ఇస్తాం. ఇదిగో మిగతా డబ్బులు 10 రోజులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను. నువ్వు మాట తప్పితే ఇల్లు బావగాడి పేరు రాసేస్తావమ్మా. అలాగే, సంతకం పెట్టండి. ఏంటి సత్యబాబు రమ్మన్నావు? నువ్వు అర్జెంటుగా అమ్మాయిని చూడు. ఇది మా వీధికే గ్లామర్ క్వీన్. 1-2 సార్లు చూసి నేనే టెంప్ట్ అయ్యా. కాకపోతే దీని అన్నయ్య చిన్న రౌడీ అని డ్రాప్ అయిపోయా. నీ అబ్బా పిల్లని చూడమంటుంది నా పెళ్లికి. నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆత్మహత్య చేసుకుంటావా అన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఎందుకు దానికి? ఆ మధ్య పెళ్లి వేస్ట్ అని ఏవేవో లెక్కలు చెప్పావు కదా. అప్పుడు పెళ్లి తక్కువ అనిపించింది, ఇప్పుడు కట్నం ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం తెలుగులో చెప్పవా? పెళ్లి కన్నా కట్నం గొప్పది, కట్నం కన్నా ఇల్లు గొప్పది. 3 ముళ్ళు వేసి 3 ఇళ్ళ వాడిని అవుదామని. అర్థమైంది. మీ అన్నల దగ్గర ఇల్లు కొనడానికి నీకు డబ్బు కావాలి, ఆ డబ్బులు ఇవ్వడానికి కట్నం ఇచ్చే పిల్ల కావాలి. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. నేనంతే ధోని టైపు. ఎవడైనా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కావాలనుకుంటాడు. నువ్వేమో ఒక ఇంటివాడు కావడం కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు మార్కెట్ లో నేను ఎంత పలుకుతాను? ఓపెన్ మార్కెట్ లో 10-12 లక్షలు పలుకుతావు. బ్లాక్ మార్కెట్ లో 5 పలుకుతావా? ఓపెన్ ఏంటి, బ్లాక్ ఏంటి? ఓపెన్ మార్కెట్ అంటే మంచి ఫ్యామిలీస్, మంచి అమ్మాయి, చదువు సంస్కారం చక్కగా ఉండేవాళ్ళు అనమాట. ఓహో. బ్లాక్ మార్కెట్ అంటే కొంచెం తేడా ఫ్యామిలీస్, సెకండ్ సెటప్ డాక్టర్లు, అబార్షన్ చేసుకున్న వాళ్ళు, మూడు వదిలేసిన వాళ్ళు. మరి అలాంటి కేసులు వద్దు. కాస్త పొదుపుగా బుద్ధిగా ఉండే అమ్మాయిని చూడు. ఒక సంబంధం ఉంది, కాకపోతే పిల్ల యావరేజ్ గా ఉంటుంది. మరి కోట్లు ఐశ్వర్య రాయనెత్తారెడ్డి చూపించి పర్లేదు, మనకి డబ్బు ముఖ్యం. అయితే నా పర్సెంటేజ్ ఫిక్స్ చేస్తే నీ పని అయిపోయినట్టే. అంతా 2% ఇస్తారు కదా, నా పెళ్లికి 4% తీసుకో మా మాంగారి దగ్గర. అంటే నువ్వు ఇవ్వవా? ఎవరిస్తే మా మాంగారిది నాది కాదా? పద. ఎక్కడికి? అమ్మాయిని చూసొద్దాం. ఇదేమన్నా షకీల సినిమా ఏంటి? చట్టుకుని పోయి లట్టుకుని చూసి రావడానికి. మంచి ముహూర్తం చూడాలి, కబురు పెట్టాలి. ఈ రోజు మంచిదేగా, ఫోన్ చేయి, వెళ్ళొచ్చేద్దాం. నువ్వు ఒక్కడే వచ్చేస్తావా? లేకపోతే ఊరంతా తీసుకెళ్తావా? పెళ్లి చూపులన్న తర్వాత కొన్ని పద్ధతులు నడుస్తాయి. మీ అన్నయ్యని వదిలి తీసుకెళ్దాం. వాళ్ళు అడిగితే ఇప్పుడు చెట్టుకుతారేమో. నువ్వు ఉన్నావుగా కొమ్ము కింద పడేయడానికి. ఏంటి బెదరో, మందు పచ్చ రంగులో ఉంది, కొత్త బ్రాండా? ఇది బ్రాందీ కాదు, ఆకుపసరు. నాతో మందు మనిపించాలని మీ వదిన తెచ్చిచ్చింది. పిచ్చొదిన పసరే కాదు, లివర్ తీసేసిన నువ్వు లిక్కర్ మానవని తనకు తెలీదు. నాన్నకి ఏ ఎదవలవాటు లేదు గనక ఉన్నదంతా బలి చక్రవర్తిలా దానాలు చేసాడు. మనకి లేని అలవాటు లేదు గనక బలైపోయాం. ఓ పని చేస్తే మన నాన్న చేసిన దానాలని ఉత్తు దానాలని చెప్పేసి వాటి మీద కాపీ రైట్స్ మనకు ఉన్నాయని, మన ఆస్తులు మనకి తిరిగి ఇచ్చేయాలని కోర్టులో దావా వేస్తే లాయర్ ఫీజు బొక్క. రూపాయి ఆస్తి కూడా రాదు మనకి. నీకెలా తెలుసురా? ఆల్రెడీ నేను దావేసి కోర్టులో డబ్బులు కూడా తిన్నాను. ఆయన డాక్యుమెంట్స్ అన్ని పక్కాగా రాసి మరీ తెచ్చాడు. మన నాన్నగారు మనకింత అన్యాయం చేశారు కాబట్టి ఆయన ఆత్మ ఎప్పటికే శాంతించకూడదని ఓ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. మీరు చేసే చండాల పనులకి ఆయన ఆత్మ ఎలాగో శాంతించదు. అవునరా, అసలు మీరు నా అన్నయ్యలేనా? అదేంట్రా, నువ్వు రాగానే లేచి నిలబడ్డాం కదరా. ఇంకా నీకు డౌట్ ఎందుకు వచ్చిందిరా? పెళ్లిడికి వచ్చిన తమ్ముడు పాపం దిండేసి పడుకున్నాడు, వాడికి పెళ్లి చేద్దాం ఆలోచన వచ్చిందా మీకు? నీకు పెళ్ళే కదా కావాల్సిందే. మా క్లబ్ ముందు సైకిల్ స్టాండ్ సెల్లులు ఉంటదే కేకే, నేను దాన్ని మాట్లాడతాను. నువ్వు 4 రోజులు దాన్ని కూడా తిప్పుకుని అన్ని చూసుకుని కన్ఫర్మ్ చేసుకో. ఆడు కూడా ఏం ఫీల్ అవ్వకుండా మనకు ఫెసిలిటీ ఇచ్చాడు. బుల్లెట్ లెవెల్ సైకిల్ స్టాండ్ సరిపోతురా. మా ఎస్కే బర్ ముందు కోడి పకోడి వేసేవాడి కూతురుంటది గుంటా, స్కాచ్ బాటిల్ నిగర ఆడుతుంటది.
సగం మంది బారు దాని చూడటం కోసం వస్తారు. నువ్వు అను రేపే ఆ ఫెసిలిటీ కూడా ఉందా? అచ్చే! కోడి పకోడి సైకిల్ స్టాండ్ నాకు వద్దు కానీ నా సంబంధం నేనే చూసుకున్నాను. అమ్మాయిది గుత్తి, రేపే పెళ్లి చూపులు. పెద్దవాళ్ళుగా మీరు వస్తే చాలు. ఏ దరిద్రపు అలవాట్లు లేని నీలాంటి వాడిని చేసుకోబోయే అమ్మాయి ఎవరో గానీ చాలా అదృష్టవంతురాలు. మరే సర్లే మీరు ఎప్పుడు మాకు పడే ఎడతారులే. ఒరే నువ్వు గుర్తుకో మా ఆయన చేసి గారు కట్టించి వెళ్ళొచ్చేద్దాం. కారు ఎందుకు? కంఫర్ట్ గా ఉండదు. మీరు బస్సులో వచ్చండి, నేను బండి వేసుకొచ్చేస్తా. గుత్తే 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 గుత్తి బాబు, గుత్తి బాబు. హెల్పింగ్ నేచర్ మీ రక్తంలోనే ఉందయ్యా. ఎందుకు అలా ఫిక్స్ అయ్యో? మీ నాన్నగారు ప్యాసింజర్ల కోసం బస్ షెల్టర్ కట్టించారు, నువ్వు బైక్ వేసుకుని లిఫ్ట్ ఇస్తున్నావు. లిఫ్ట్ లేదు, మెట్లు లేవు. మరి నా పెళ్లి చూపులకి గుర్తెళ్తున్నాను. ఎవరన్నా ఎక్కించుకెళ్తే పెట్రోల్ డబ్బులు కలిసి వస్తాయి కదా అని. వారిని. డబ్బులు ఎలా సంపాదించాలో నిన్ను చూసి నేర్చుకోవాలయ్యా బాబు. నేర్చుకో మరి. అంటే ఎక్కడికి వెళ్ళాలి? గుత్తి జస్ట్ బస్సు మిస్. నెక్స్ట్ బస్సు సాయంత్రం 6 దాకా లేదంట. ఆటో వాడిని అడిగితే 150 రూపాయలు అడుగుతున్నాడు. అత్తలేది. అర్జెంట్ గా వెళ్ళాలండి. 125 ఇస్తే బుల్లెట్ నోట్ డ్రాప్ చేస్తాను. జోక్ చేస్తున్నారు మీరు. జోక్ కాదు, ఫ్రాంకే. లిఫ్ట్ కి డబ్బులు అడుగుతారా? నిన్ను అక్కడ దించి రావాలంటే 2 లీటర్లు పెట్రోల్ అవుద్ది. ఇక్కడ నుంచి గుత్తి 6 కిలోమీటర్లే కదండి. నా బండికి కాస్త దాహం ఎక్కువ. బండి కొత్తగానే ఉంది. బండి కొత్తదే, ఇంజిన్ పాతదే. ఎక్కుతావా వెళ్ళిపోమంటావా? ఎక్కుతానండి. ఏంటి ఇది? సత్తిబాబుకి గిఫ్ట్ గా ఇద్దామని. ఆహా, కర్చీఫ్లు టవళ్ళు తర్వాత ఇవ్వచ్చు. ముందు ఓణి వెనకాలన్న మనసులో మాట చెప్పు. దేనికైనా టైం రావాలి. టైం రాలేదు, మీ బాబు వచ్చాడు. ఏంటి నాన్న ఇంత లేటు? నాకు ఆకలేస్తుంది. నువ్వు తినేయచ్చు కదమ్మా. తర్వాత నువ్వు ఒక్కడివే తింటావని దారిలో సత్యబాబు తగిలాడు. భోజనానికి వస్తా అన్నాడా? లేదు, పెళ్లి చూపులకు ఊరెళ్తున్నాడు. పెళ్లి చూపులా? ఎవరికి? ఎవరికో అయితే వాడెందుకు వెళ్తాడు? వాడికే. ఫోన్ చేద్దాం. మీరు తినండి, నాకు ఆకలి చచ్చిపోయింది. బాబు పని కట్టుకుని తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. వెంటనే వెళ్ళిపోతారా? ఈ ఊళ్ళో నాకు పెళ్లి చూపులు ఉన్నాయి, అవగానే వెళ్ళిపోతాను. రిటర్న్ లో రావాలనుకుంటే 2 ఇక్కడే వెయిట్ చేయి. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నీ మనసులో మాట చెప్పవే అని. వింటేగా. ఇన్నాళ్ళు తనే ముందు చెప్తాడని ఎదురు చూశాను. వేరే అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాడంటే తన మనసులో నేను లేనట్టేగా. నీకు ధైర్యం లేకపోయినా నీ ప్రేమకు నిజాయితీ ఉంది, అదే మిమ్మల్ని ఒకటి చేస్తుంది. ఈ పెళ్లి చూపులు చెడిపోవాలని మొక్కుకున్నాను. దేవుళ్ళు నా కోరిక తీరుస్తారంటావా? దేవుళ్ళు మంచోళ్ళు, తప్పకుండా తీరుస్తారు. పాపం ఆ పెళ్లి కూతురు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటుంది. ఏం కాదు, పెద్దోళ్ళు చూసినోని చేసుకునేదానికి సత్తిబాబు కాకపోతే సుత్తిబాబు. కానీ నువ్వు ఈ అత్తులోడు దక్కపోతే తట్టుకోలేవుగా. ఇదేమిటండి పెళ్లి చూపుల్లో స్వీట్ హాట్ పెట్టకుండా అటుకులు తగలబెట్టారు? అదే మాట అండి, అటుకులు ఆటే కదా, బ్యాలెన్స్ సీటు. కావాలంటే ఒకసారి నాకు చూడండి, తీయగా ఉంటది. ఈ పచ్చటికి వెళ్ళారు ఎందుకండి? ఆకరతలు కూర్చోడానికి తెచ్చిపెట్టుంటారా? కాదండి బాబు, మీరు వస్తున్నారని మన అరటి తోటకి వెళ్ళి అరటికెళ్ళి కొట్టుకొచ్చాను. అవి ఇంకా ముక్కలేదు, మరీ ఏం పెట్టలేదు అనుకుంటారని మీ ముందే పెట్టాను. మీకు కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళి మొక్కేసుకు తినండి. ఈ లోపల ఆ బెల్లం నంచుకుని అటుకులు తినండి. ఈ అటుకులు కొన్నవేనా పక్కింట్లోంచి పట్టుకొచ్చారా? కాదండి బాబు, ఓనే మీరు వస్తున్నారని తెలిసి ఇంట్లో ఆడంగులు ఒడ్లు నానబెట్టి ఏంచి దంచారండి. మంచినీళ్ళు కూడా మనం ఓనేనండి. మన నూతులోండి పిల్లని పిలిపించమంటారా? పిలిపించడం ఏంటి? మీ పిల్ల మీ ఇంట్లో ఉండదా? లోపల నుంచి అండి బాబు. ఓహో, పిలిపించవయ్యా. అమ్మాయి పాపా, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడుగు. ఛ, పెళ్లి కాకుండా అడిగితే ఏం బాగుంటుంది? నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయట్రా? ఆ అడగటాలు కాదు, ప్రశ్నలు, క్వశ్చన్స్. ఓ అవా, అది సత్యబాబు ఆ అమ్మాయి ఏం బాగోలేదు. అందం తింటామా? అన్నం తింటాం గాని. అంటే నీకు ఆ అమ్మాయి నచ్చిందా? బాగా బాగా. మా బంగారం చాలా అద్దుట్టు ఉంటారండి. అది పుట్టాక పుట్టు నేల కూడా కొన్నాను, అందుకే మట్టి కలర్ లో ఉంది. ఆయన పక్క తీసుకెళ్ళిన రెమ్యూనరేషన్ గురించి బాగా ఒకండి. ఇదిగో పెళ్లికి సామాన్ ఒకటి మందే. ఫ్రీ అనుకుంటాడేమో, దానికి రెంట్ సెపరేట్ అని చెప్పండి. మీరు అడిగిన 10 లక్షలు ఓకే. కాకపోతే సార్వాకు 2, తాళ్వాకు 2, చెరుకు కొట్టేటప్పుడు 2, కొబ్బరికాయలు దింపాక 2, చేపలు పెట్టాక మిగులు 2 ఇస్తాను.
కట్నం డబ్బులు ఏముందిలేండి మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి ఆ. కాకపోతే అన్నయ్య లంచాలు మాత్రం ఇప్పుడు ఇచ్చేయండి. ఆడబడుచు లాంఛనాల గురించి విన్నాం కానీ అన్నయ్య లాంఛనాలు ఏంటంటే కొత్తగా అవి కూడా ఇవ్వాలని జీవో పాస్ చేశారండి ఆ. ఇద్దరికే 25,000 ఇస్తే సరిపోద్దండి. ఏమన్నాడు? నువ్వు అడిగిన ప్రతి ఓకే వెరీ గుడ్. అయితే తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం? మీరు అంటే ఇప్పుడే కిళ్ళి కొట్టుకెళ్ళి మార్చేసుకుందాం అండి. అంటే క్యాష్ ఈ రోజు ఇచ్చేస్తారా? క్యాష్ ఏంటండి? కట్నం చెప్పాను కదండి సార్వదానాలకు ఇచ్చేస్తానని. చూడండి, శోభన సార్వాకి పెళ్లి దాల్వాకి పెట్టుకున్నా పర్లేదు కానీ నాకు మాత్రం కట్నం వెంటనే ఇచ్చేయాలి. ఇది నా మేజర్ కండిషన్. కష్టం అండి. మీ ఇష్టం అండి, పదండి. అమ్మాయి నచ్చింది లేదు ఊరేళ్ళకి ఉత్తరం వేస్తారా? ఎందుకు కాడికి రూపాయి బొక్క? ఆ? మీ కూతురికి వేరే వాడిని చూసుకో. అదేం సత్యబాబు మరీ అలా మొహం మీదే చెప్పేశావు? చెప్పే మ్యాటర్ అదైనప్పుడు మొహమ్మద్ చెప్తే ఏంటి, ఈపే చెప్తే ఏంటి? ఆయనకి కావాల్సింది పెళ్లి కాదు కట్నం. ఒరే మాకు బస్సు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాం అండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లే కదా, నడుచుకుంటూ వచ్చేయండి. మీరు వెళ్ళండిరా, నేను పంతులు గారి బండిలో వచ్చేస్తాను. రండి కిరసనాలు అయిపోయింది, ఎవరితో వస్తాడని చూస్తాను. ఏయ్, నేను కూడా మీతో వచ్చేస్తాను. ఏమిటములు కొబ్బరికాయలతో గుడిమెట్లు పగలగొట్టేస్తున్నావు? మొక్కు పూజారి గారు. ఈడొచ్చిన ఆడపిల్లకి మొక్కంటే ముక్కు దాడేసే మొగుడు కోసమే అయి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ బేబీ. నువ్వు బుక్ చేసుకున్న వాడితోనే శీఘ్రమేవ వెడ్డింగ్ ప్రాప్తిరస్తు. శుభం. దేవుడు ఆ సంబంధం క్యాన్సిల్ చేశాడు. పూజారి గారు విషెస్ చెప్పేశారు. ఇంకా నీ లవ్ కి తిరుగులేదు. కుమ్మే అంతే.